సో, ఇప్పుడు కొన్ని ఆర్గన్స్‌లో అది క్యాన్సరా కాదా చెక్ చేసుకోవడానికి ఉంటుంది. లైక్ ఐ యామ్ ఎ డెంటిస్ట్. ఇప్పుడు ఓరల్ మౌత్ సోర్స్ వచ్చాయి. మీకు ఆంకాలజిస్ట్ కాబట్టి మీకు తెలుసు. రెడ్ అండ్ వైట్ ప్యాచెస్ ఓవర్ మోర్ దాన్ 2 వీక్స్ ఆర్ 2 మంత్స్ మనం ఏదైనా చూస్తే ఇది క్యాన్సర్ కింద అని మనం చెప్తుంటాం. ఇఫ్ ఎట్ ఆల్ ఈస్ ఇంటర్నల్ లైక్ స్టమక్కేగా ఉండొచ్చు, కోలన్ ఉండొచ్చు. అది ఎట్లా డిటెక్ట్ చేయొచ్చు? వాళ్ళకేమైనా మినిమమ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా పేషెంట్‌కి? ఖచ్చితంగా తెలుస్తాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ఆర్గన్ అది బయటున్నా లోపలున్నా కానీ ఇట్ సర్వ్స్ ఎ ఫంక్షన్. యాహ్! మనకు స్టమక్ అన్నది మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఇట్ స్టోర్స్ సమ్ ఫుడ్, దాని తర్వాతనే ఇంటెస్టైన్లో వెళ్ళి డైజెషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్నటి వరకు 3 చపాతీలు కొంచెం రైస్ తినగలిగినాను. బట్ ఆఫ్ లేట్ ఓవర్ ద పాస్ట్ 1-2 వీక్స్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఏబుల్ టు ఈట్ వెరీ లిటిల్. కొంచెం తిన్నా కానీ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ ఫుల్. అర్లీ ఫుల్నెస్, దట్ ఈస్ అ సైన్. ఓహ్! మనకు ముందు ఎప్పుడు వామిటింగ్ అనేది రాకపోవచ్చు, కానీ ఇప్పుడు వామిటింగ్తో పాటు కొంచెం బ్లడ్ వస్తుంది. ఓకే. దట్ ఈస్ ఆల్సో ఎ వార్నింగ్ సైన్. మన మోషన్ వెళ్తున్నప్పుడు ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు మోషన్ బ్లాక్గా కనిపిస్తుంది, లేదంటే మోషన్లో బ్లడ్ కనిపిస్తుంది. ఆల్ దీస్ ఆర్ వార్నింగ్ సైన్స్. ఓకే. సో లోపల ఏదో ఒక ప్రాబ్లం ఉన్నందువల్లనే ఆల్ దీస్ సిమ్టమ్స్ ఆర్ షోయింగ్ అప్. అండ్ ఎనీ ఆఫ్ దిస్ సిమ్టమ్స్ యాజ్ ఐ టోల్డ్ యూ 3 వీక్స్ కంటే ఎక్కువ ఉందంటే డోంట్ ఇగ్నోర్. ఓకే. లెట్ ద డాక్టర్ ఫైండ్ అవుట్. అంటే అది స్టమక్లో ఉండే క్యాన్సరస్ లీజనా, స్టమక్ అల్సర్తో కూడా అటువంటి సిమ్టమ్సే రావచ్చు. కొలాన్ అంటే పెద్ద పేగులో ఉండేటువంటి చిన్న పాలిపేనా లేకపోతే క్యాన్సర్ వల్ల వచ్చిందా అని డాక్టర్ విల్ ఫైండ్ అవుట్. కానీ జస్ట్ సిమ్టమ్స్తో ఎగ్జాక్ట్గా ఏ ఆర్గన్ అని పాయింట్అవుట్ చేయలేం, కానీ వీ కెన్ గెట్ ఎ క్లూ. ఓకే. దట్ ఈస్ వాట్ గైడ్స్ ద డాక్టర్ ఇన్ ఫర్దర్ ఎవాల్యుయేషన్.